ఓ తల్లి దురదృష్టం, ఓ కామాంధుడి నేరం 13 ఏళ్ల చిన్నారి కీర్తన జీవితాన్ని తలకిందులు చేశాయి. కానీ ఆ చిన్నారికి తల్లి కష్టాలు చూసి ధైర్యం వచ్చిందో లేదంటే ఆ దేవుడే కాపాడాడో, కీర్తన సమయస్ఫూర్తే ఆమె ప్రాణాన్ని కాపాడింది. అంతేకాదు, ప్రపంచంలో ఇలాంటి క్రూర మృగాల్లాంటి వారు మనుషుల రూపంలో ఉంటారా అనే సురేష్ను పోలీసులకు పట్టించింది. కానీ ఆ నీచుడు ఆడిన నాటకంలో కీర్తన తల్లి సుహాసిని ఏడాది వయసున జెర్సీ బలయ్యారు. కానీ కాసంత అదృష్టం, కొంత తెలివి, కొంత ధైర్యం, ఇంకొంచెం సమయస్ఫూర్తి బంగారు తల్లి కీర్తనను కాపాడాయి. ఈ విషాద కథలో కన్నీళ్లు తెప్పించే సుహాసిని జీవితం ఎలా సాగిందో తెలిస్తే గుండె తల్లడిల్లిపోతోంది. మగాడి తోడు కోసం ఆశించిన ఆ యువతి ఓ మృగానికి చిక్కానని ఊహించలేకపోయింది. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన పుప్పాల సుహాసినికి పెళ్లయింది. కానీ కూతురు పుట్టిన తర్వాత భర్త వదిలేశాడు. ఇద్దరికి విభేదాలు రావడంతో భర్త వేధింపులు తాళలేక తన కూతురి జీవితమే తనకు ముఖ్యమనుకుని బయటకొచ్చేసింది సుహాసిని. నాటి నుంచి 10 ఏళ్ల పాటు కీర్తనను బంగారంలా పెంచుకుంది. అయితే 2 ఏళ్ల క్రితం ఓ హోటల్లో పనిచేస్తూ హాయిగా జీవనం సాగిస్తున్న సుహాసినికి ఓ నీచుడు పరిచయం అయ్యాడు. అతని పేరు ఉలవ సురేష్. ఇతనిది ప్రకాశం జిల్లా దర్శి. కానీ అతను ఉలవ సురేష్ కాదు, ఔలా సురేష్ అని పాపం సుహాసిని ఊహించలేకపోయింది. ఇద్దరు ఒకే చోట పనిచేస్తుండడంతో తాను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని సుహాసిని వెంటపడ్డాడు. నాకు కూతురుంది, నేను మళ్ళీ నరక కోపంలోకి రాలేనని చెప్పింది సుహాసిని. కానీ పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు సురేష్. అతని మాటలను నమ్మింది. కానీ తనకు ప్రాణానికి ప్రాణమైన కీర్తన గురించి ఆమె బాధ. ఆడపిల్ల బాగా చదువుకుంటోంది, ఇప్పుడు సురేష్ వస్తే తన కూతురుకు ఇబ్బంది ఏమోనని భయపడింది. కానీ కావలసిన అబద్ధాలన్నీ చెప్పి సుహాసిని నమ్మించాడు సురేష్. చివరకు తనకు కూడా ఓ తోడుంటే బాగుంటుందనుకుంది. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరు సహజీవనం మొదలుపెట్టారు. చిన్నారి కీర్తన ప్రభుత్వ స్కూల్లో 7వ తరగతి చదువుతోంది. అయితే సహజీవనం తర్వాత సుహాసిని గర్భం దాల్చింది. ఆ సమయంలోనే తానున్నాను, నువ్వు భయపడద్దని సుహాసినికి చెప్పాడు సురేష్. అలా పాప పుట్టింది. ఆ పాప పేరు జెర్సీ అని పెట్టుకున్నారు. తనకు 2 పిల్లలని, వారి బాగోగులు చూసుకుంటానని చెప్పాడు సురేష్. అయితే జెర్సీ పుట్టిన తర్వాత ఖర్చులు బాగా పెరిగాయి. ఓ పక్క సుహాసిని కూడా పని మానేసింది. దీంతో తాను 2 పిల్లల తల్లితో ఇలా జీవితం మొత్తం గడపాలా? నాకంటే వయసులో పెద్దదైన సుహాసిని వదిలించుకొని హాయిగా కొత్త అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కుట్ర చేశాడు సురేష్. అందుకోసం సుహాసిని ఆమె 2 పిల్లలను చంపాలనుకున్నాడు. ఎలాగైనా సరే సుహాసిని వదిలించుకోవాలని పలుమార్లు గొడవ పెట్టుకున్నాడు. అంటే మొదటి భర్తను వదిలేసినట్లుగా తనను కూడా వదిలేసి వెళుతుందని అనుకున్నాడు. ఒక కూతురునంటే తాను పెంచి పెద్ద చేశాను, ఇప్పుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి పాప పుట్టిన తర్వాత డ్రామాలాడుతున్న సురేష్ని గట్టిగా నిలదీసింది. కానీ అతని వైఖరిలో మార్పు రాలేదు. ఎలాగైనా సరే వదిలించుకునేందుకు ప్లాన్ చేసి ఇంటికి సరిగ్గా వచ్చేవాడు కాదు. దీంతో తన తప్పు వల్ల పిల్లల జీవితం నాశనం కాకూడదనుకుంది సుహాసిని. తనను దూరం పెడుతున్న సురేష్ పై తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు సురేష్ని హెచ్చరించారు. హాయిగా బ్రతుకుతున్న ఆమె జీవితంలోకి వచ్చావు, ఇప్పుడు పాప పుట్టాక డ్రామాలు చేయొద్దు, ఆడపిల్లల జీవితాలను నాశనం చేయొద్దని హెచ్చరించారు. వారిని జాగ్రత్తగా చూసుకోవాలని వార్నింగ్ ఇచ్చి పంపించారు. మరోసారి ఫిర్యాదు రావద్దని చెప్పడంతో సురేష్ ప్లాన్ మార్చాడు. తనకు తానుగా వేధించిన ఇక వెళ్లదని మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తనకు జైలే గతవుతుందని ఏకంగా హత్యకు ప్లాన్ చేశాడు నీచుడు. ఆ ముగ్గురే లేకుంటే హాయిగా మరో పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నాడు. ఆ తర్వాత తన ప్లాన్ ని అమలు చేశాడు. అందుకోసం పక్కాగా ప్లాన్ వేశాడు. కొత్త కారు కొన్నాను, దీంట్లో అన్నవరం వెళ్లి దేవుడిని దర్శించుకుందామని చెప్పాడు సురేష్. సుహాసిని నిజమేనని నమ్మింది. 13 ఏళ్ల కీర్తన, ఏడాది వయసున్న చిన్నారి జెర్సీకి కొత్త బట్టలు వేసి కారులో బయలుదేరింది సుహాసిని. హాయిగా వారు దేవుడి దర్శనం చేసుకున్నారు. కానీ హత్యకు ముందు దేవుడిని చూపించి ఆ తర్వాత దేవుడి దగ్గరకే పంపిస్తారని ఆమె ఊహించలేకపోయింది. ఆగస్టు 5న ఉదయం నుంచి తిప్పాడు. అయితే రాజమహేంద్రవరంలో షాపింగ్ చేద్దామని సాయంత్రం కారులో తిప్పుతూ ఉన్నాడు. తన ముందస్తు వ్యూహం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు రావులపాలెంలో టీ తాగారు. ఆ తర్వాత అంబేద్కర్ కోనసీమ జిల్లా జొన్నాడ రావులపాలెం వంతెన దగ్గరకు తీసుకొచ్చాడు. కారు ఆపి చుట్టూ చూశాడు. దాదాపుగా సమయం తెల్లవారుజామున 4 గంటలవుతోంది. ఎవ్వరూ లేరని గ్రహించి గౌతమి పాత వంతెన మీద నిలబడి చుట్టూ చూశాడు. అప్పుడు కారు పక్కకు నిలిపి ఉంది. కారు లోపల సుహాసిని, అలాగే ఒడిలో చిన్నారి నిద్రపోతున్నారు. 13 ఏళ్ల కీర్తన గ్లాసులో నుంచి బయటకు చూస్తూ ఉంది. సెల్ఫీ దిగుదాం రమ్మని సుహాసిని పిలిచాడు. ఆమె అలా నిద్రమత్తులోనే ఆ చిన్నారి జెర్సీని తీసుకొని కారు దిగింది. ఆ తర్వాత కీర్తన తల్లి ఫోన్ను జేబులో పెట్టుకుని కారు దిగి తల్లి వెంట నడిచింది. సరిగ్గా బ్రిడ్జి దగ్గరకు తీసుకెళ్లాడు సురేష్. సుహాసిని చేతిలో ఉన్న పాపను తాను తీసుకొని కీర్తనను పక్కనే నిలబెట్టి సెల్ఫీ తీస్తున్నట్లు నటించాడు.
కానీ సడన్ గా సుహాసిని బలంగా బ్రిడ్జి మీద నుంచి నదిలోకి నెట్టేశాడు సురేష్. ఆ వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా చేతిలో ఉన్న 7 ఏడాది వయసున్న జెర్సీని కూడా విసిరేశాడు. దీంతో ఆ సంఘటన చూసి భయపడ్డ కీర్తన బ్రిడ్జిపై పరుగులు పెట్టి పారిపోయే ప్రయత్నం చేసింది. కానీ వెంబడించి కీర్తనను పట్టుకొని నదిలోకి విసిరేశాడు. ఆ తర్వాత కీర్తన కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిలో కొట్టుకుని పోయి చనిపోయి ఉంటుందని వేగంగా కారెక్కి కూలుగా పారిపోయాడు సురేష్. అయితే కంగారులో సురేష్ బ్రిడ్జి నుంచి కిందకు కాళ్ళు వేలాడేలా చేసి వదిలేశాడు. అయితే కిందకు నదిలోకి పడబోతుంటే పైపులోకి కాలు చిక్కింది. వెంటనే మెరుపు వేగంతో పైపును పట్టుకుంది కీర్తన. కింద గోదావరి మెరుపు వేగంతో ప్రవహిస్తోంది. చుట్టూ చీకటి, కీచురాళ్ల చప్పుడు, ఏమాత్రం చేయి జారినా కూడా కింద పడిపోతుంది. అయితే అదృష్టవశాత్తు తన ఒంటి కాలు పెట్టుకునేంత కాలుకు పట్టు దొరికింది. దీంతో ఏం చేయాలో పాలుపోలేదు. అప్పుడే ధైర్యాన్ని కూడా తీసుకుని సమయస్ఫూర్తి చూపించింది కీర్తన. తన జేబులోని ఫోన్ను జాగ్రత్తగా పట్టుకొని ఒక చేతితో పైపు పట్టుకొని మరో చేతితో ఫోన్ను చేతిలోకి తీసుకుంది. తన చేతి కంటే పెద్దగా ఉందా ఫోను. పాపను ఆడించేందుకు తల్లి ఆ ఫోను కీర్తనకిచ్చేది. ఇక కీర్తన కూడా ఆ ఫోను చూసేది. ఫోన్తో తన బంధువులకు, స్నేహితులకు ఫోన్ చేయాలనుకుంది. కానీ ఇంత చీకట్లో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయాలనుకుంది. వెంటనే ఎమర్జెన్సీగా ఉంటే 100కు డయల్ చేయాలని సినిమాల్లో చూసిన చిన్నారి ఆ విషయం గుర్తుకు పెట్టుకుంది. అత్యవసర సమయాల్లో 100కు డయల్ చేస్తే పోలీసులు వస్తారని చాలా చాకచక్యంగా 100కు కాల్ చేసింది. పోలీసులు వెంటనే కాల్ లిఫ్ట్ చేశారు. తనను మా అంకుల్ సురేష్ నదిలోకి విసిరేశాడు, నేను పైప్ పట్టుకుని వేలాడుతున్నానని రావులపాలెం బ్రిడ్జి దగ్గర అని క్లియర్ గా చెప్పింది కీర్తన. దీంతో పోలీసులు షాక్ అయ్యారు. తాను జారిపోతున్నాను అంకుల్, నన్ను కాపాడండి అని చెప్పడంతో వెంటనే రావులపాలెం పోలీసులకు సమాచారం ఇచ్చారు 100 సిబ్బంది. రావులపాలెం ఎస్ఐ వెంకటరమణ వెంటనే తన టీంతో కలిసి అక్కడికి చేరుకున్నారు. పాప ఎక్కడ వేలాడుతుందో చీకట్లో పోలీసులకు కనిపించలేదు. ఎందుకంటే 2 కిలోమీటర్ల పొడవు ఎటువైపు ఉందోనని వేగంగా పోలీసులు పరుగులు పెడుతూ చుట్ట మొదలు పెట్టారు. కనీసం సరిగా కనిపించడం లేదు. దీంతో పోలీసులు మళ్ళీ ఫోన్ చేసి లొకేషన్ షేర్ చేయగలవా నాన్న, మేము పోలీసులం వచ్చాం, నువ్వు భయపడకుండా గట్టిగా పై పట్టుకోమన్నారు. అయినా సరే ఆ టెన్షన్లో కూడా వారి ఫోన్ నెంబర్ను సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా లొకేషన్ తెలివిగా షేర్ చేసింది కీర్తన. ఇంతలోనే పోలీసులు పాపను గుర్తించారు. వెంటనే పోలీసులు తాడు సాయంతో ఒకరి కిందకు దిగి పాప నడుముకు కట్టారు. ఆ తర్వాత మెల్లిగా చిన్నారి కీర్తనను పైకి లాగారు. ఆ తర్వాత చిన్న చిన్న గాయాలుండడంతో నర్సుని పిలిపించి గాయాలకు చికిత్స చేయించారు. కీర్తన ధైర్యం, సమయస్ఫూర్తి చూసి పోలీసులే షాక్ అయ్యారు. పాపను చూసి పోలీసులు క్షేమంగా బ్రతికి బయటపడ్డందుకు గుండెకు హత్తుకొని ధైర్యం చెప్పారు. నీకు ఇక భయం లేదు, మేమున్నాం కదా అంటూ తీసుకెళ్లారు. ఎందుకంటే పాప అప్పటికే షాక్లో ఉండిపోయింది. ఇక తన తల్లిని, చెల్లిని నదిలోకి విసిరేశాడని చెప్పడంతో మరో 2 బృందాలను గాలింపు కోసం రంగంలోకి దించారు పోలీసులు. ఇక నిందితుడు సురేష్ను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించి అదుపులోకి తీసుకుని జైలుకు పంపారు. మరోవైపు గల్లంతైన సుహాసిని, జెస్సీల కోసం గాలింపు చర్యలు చేపట్టిన ఉధృతంగా ఉన్న గోదావరి వారి ఆచూకీ ఇంకా దొరకలేదు. మరోవైపు మనుషులు ఎంత క్రూరంగా ఉంటారా అని పోలీసులే షాక్ అయ్యారు. చాలా సింపుల్ గా తనకే పుట్టిన జెర్సీని కూడా గాల్లోకి విసిరేశాడు నీచుడు సురేష్. జీవితాంతం తోడుంటానని కామ కోరికలు తీర్చుకుని బాధ్యతలు నిర్వహించే సమయానికి ఇలా దారుణంగా హత్య చేశాడు. కానీ కీర్తనకు తల్లి కొనిపెట్టుకున్న ఫోనే ప్రాణాలు కాపాడింది. ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ప్రాణంగా కీర్తనను పెంచుకున్న ఆ తల్లి తానిచ్చిన ఫోన్ రూపంలో కాపాడిందని చెప్పవచ్చేమో. ఇప్పుడు పెద్దమ్మ సునీత దగ్గర ఉంటోంది కీర్తన. తెనాలిలో పెద్దమ్మ దగ్గర ఉంటున్న కీర్తన భవిష్యత్తుకు ప్రభుత్వం ఏదైనా సాయం చేయాలని కూడా కోరుతున్నారు. ఏదేమైనా కీర్తనకు ఇక నుంచైనా మంచి భవిష్యత్తు కలకాలని కోరుకుందాం. ఆ నీచుడు జైలులో శిక్ష అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి కీర్తన గురించి మీరు కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.